రైట్, ఇక పశ్చిమాసియా యుద్ధంపై పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం విశేషం. ఇరాన్కి ఇచ్చిన గడువుని 2 వారాలు పొడిగించాలని ట్రంప్ని కోరారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. యాక్చువల్లీ ఇరాన్కి ఇప్పటిదాకా కరెక్ట్గా మనం మాట్లాడుకుంటున్న ఈ టైం దాకా 5:30, 5:50 దాకా అమెరికా ఒక డెడ్ లైన్ పెట్టింది, ట్రంప్ ఒక డెడ్ లైన్ పెట్టాడు. సో ఈ డెడ్ లైన్నే పొడిగించాలని, 2 వారాల పాటు పొడిగించాలని ట్రంప్ని కోరారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇరాన్ కూడా దీనికి సానుకూలంగా స్పందించాలన్నారు షెహబాజ్. ఇక 14 రోజుల కాల్పల విరమణకి పాకిస్తాన్ ప్రధాని ప్రతిపాదన చేశారు. పాకిస్తాన్ ప్రధాని ప్రతిపాదనకి ట్రంప్, ఇరాన్ అంగీకారం తెలిపారు. పాకిస్తాన్, ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరపబోతున్నాయి అమెరికా, ఇరాన్లు. ఇక ఈ నెల 10న చర్చలుంటాయని 2 దేశాలు ప్రకటించాయి కూడా. ఇవాళ 8వ తేదీ, 10 అంటే ఎల్లుండి, అప్పుడు చర్చలు స్టార్ట్ అవుతాయి. ఇక యుద్ధ విరమణ ప్రకటనతో బ్రేక్ కావచ్చు లేదా ఆపుతున్నామని కావచ్చు. దీంతో గ్లోబల్ మార్కెట్లకి ఊరట లభించినట్లయింది. 14% తగ్గాయి క్రూడ్ ఆయిల్ ధరలు. 117 నుంచి $103 చేరింది బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. పశ్చిమాసియాలో ఉత్కంఠ రేపిన అమెరికా ఇరాన్ యుద్ధంలో ఒక్కసారిగా అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఇరాన్పై దాడుల్ని 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవాలన్న షరతుపైనే ఈ కాల్పుల విరమణకి అంగీకరించినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. తమ ఒప్పందానికి తలొగ్గకపోతే ఈ రాత్రికే ఇరాన్లో ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుందని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పౌర సదుపాయాలు, మౌలిక వస్తువులపై భారీ దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే అమెరికా సైన్యం యాక్షన్ మొదలుపెట్టింది. ఇరాన్కి అత్యంత కీలకమైన ఖార్గైలాన్లోని ఆయిల్ ఎగుమతి కేంద్రాలు, వంతెనలపై అమెరికా బలగాలు ముమ్మర దాడులు చేశాయి.